తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. ఈటెల బండి సంజయ్ అంశంపై హైకమాండ్కు నివేదిక ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. ఈటెల బండి సంజయ్ అంశంపై హైకమాండ్కు నివేదిక ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అది నేడు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఢిల్లీ పర్యటన చేయనున్నారు. ముఖ్యంగా ఆయన తెలంగాణ అధ్యక్షుడు అయిన తర్వాత తొలిసారిగా ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకులను కలవనున్నారు. ప్రధానంగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర మంత్రులైన అమిత్ షాతో కానీ మిగతా రాజ్నాథ్ సింగ్ లాంటి నేతలు కూడా కలవనున్నారు. ప్రధానంగా చెప్పవచ్చు, ప్రస్తుతం తెలంగాణలో బీజేపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కూడా ఆయన గత 2-3 రోజుల నుండి ఒక నివేదిక రూపొందించారు. ప్రధానంగా లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, అదే విధంగా రానున్నటువంటి మిగతా ఎన్నికల్లో కూడా బీజేపీ తెలంగాణ పార్టీ నాయకత్వం ఏ విధంగా వెళ్ళాలనేటువంటి దాని మీద ఒక కార్యాచరణను కూడా రూపొందించారు. దానితో పాటు ఈ మధ్య జరుగుతున్నటువంటి ఇద్దరు నేతల మధ్య జరుగుతున్నటువంటి రాజకీయ యుద్ధం, ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ అదే విధంగా ఈటల రాజేందర్ మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క రాజకీయ యుద్ధం బీజేపీలో ఉన్నటువంటి పరిస్థితిని పూర్తిగా ఒక నివేదిక రూపంలో జాతీయ నాయకత్వానికి కూడా అందజేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా కేంద్రంగా జరుగుతున్నటువంటి హుజురాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నాయకుల మధ్య ఉన్నటువంటి వర్గ విభేదాలు, అదే విధంగా ఈటల రాజేందర్ అదే విధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య ఆధిపత్య పోరు అంశం తీవ్రంగా జరుగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా హుజురాబాద్ నియోజకవర్గంలో బండి సంజయ్ పర్యటించిన తర్వాత అక్కడ కొంతమంది బీజేపీ నేతలు రాజీనామా కూడా చేశారు. ఈటల రాజేందర్ వర్గానికి చెందినటువంటి నేతలందరూ పెద్ద ఎత్తున షామీర్పేటలోని ఈటల రాజేందర్ నివాసానికి వచ్చి ఒక సమావేశం కూడా నిర్వహించారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు జాతీయ నాయకత్వం కూడా తెలంగాణలో బీజేపీలో ఏం జరుగుతున్నటువంటి అంశాన్ని కూడా ఒక నివేదిక రూపంలో ఇవ్వాలన్నటువంటి ఆదేశాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఈటల రాజేందర్ అదే విధంగా బండి సంజయ్ మధ్య జరుగుతున్నటువంటి ఈ వర్గ పోరు ఆధిపత్య పోరు పైన కూడా బీజేపీ కొంత జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పవచ్చు. ఈ అంశాన్ని ఒక నివేదిక రూపంలో ఇవ్వడమే కాకుండా వాళ్ళిద్దరితో మాట్లాడే అవకాశం ఉంది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరగడం వల్ల ఈ కేంద్ర మంత్రి బండి సంజయ్ అదే విధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే వాళ్ళు ఢిల్లీ వెళ్ళినట్లు తెలుస్తా ఉంది. ఇద్దరు ఢిల్లీలో ఉండడం, ఇటు జాతీయ నాయకులు అందుబాటులో ఉండడం, తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు కూడా వెళ్ళడం, అంటే మొత్తం తెలంగాణ బీజేపీ అంశం ఢిల్లీకి చేరిందని చెప్పవచ్చు. మొత్తంగా ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ బీజేపీ వర్గ పోరును అక్కడ వాళ్ళందరినీ సద్దుమణిగా చేయిస్తారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఏ విధంగా వాళ్ళు చక్కదిద్దుతారా అనేటువంటి అంశం కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా తెలంగాణ బీజేపీ రాజకీయం ఇవాళ రేపు ఢిల్లీలో కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఇక్కడ బండి సంజయ్ అదే విధంగా ఈటల రాజేందర్ అదే విధంగా ప్రస్తుత అధ్యక్షుడైనటువంటి ఎన్ రామచంద్రరావు వీళ్ళందరినీ జాతీయ నాయకత్వం పిలిచి వాళ్లకు వార్నింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. హరి, ఓకే, రైట్. అలాగే ఈటల బండి సంజయ్ వర్గపోరు ఏదైతే ఉందో వీళ్ళు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఈ వర్గపోరు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుందా? ముఖ్యంగా ఇక్కడ రాష్ట్ర నాయకత్వం ఇప్పటి వరకు ఇందులో ఎలాంటి చొరవ చూపి వాళ్ళిద్దరిని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళిద్దరి మధ్య రాజకీయ విభేదాలను
సద్దుమణిగే చేసే అంశాన్ని పరిశీలించలేదు. అయితే జాతీయ నాయకత్వం మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుంది. మొత్తంగా ఇటు బండి సంజయ్ ఈటెల మధ్య గత కొంతకాలంగా వర్గ పోరు, ఆధిపత్య పోరు జరుగుతుంది. అయితే ఈ ఆధిపత్య పోరును ఏ విధంగా జాతీయ నాయకత్వం డీల్ చేస్తుంది, ముఖ్యంగా మొదటి నుండి పార్టీలో ఉన్నటువంటి బండి సంజయ్ ఆధిపత్యం కొనసాగించాలన్నటువంటి లక్ష్యంతో ప్రధానంగా ఇద్దరు ఒకే జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలు కాబట్టి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ కూడా అందులో ఉండడం, అదే హుజురాబాద్ లో ఈ ఈటెల రాజేందర్ సంబంధించిన అనుచరులు, ఆయన నేతలు కూడా ఉండడం, అక్కడ వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నటువంటి ఒక ఆరోపణ కూడా వినిపిస్తుంది. ఈ రాజకీయాలన్నీ ఢిల్లీకి చేరడం పట్ల మొత్తంగా ఢిల్లీ కేంద్రంగా వాళ్ళందరినీ కూర్చోబెట్టి జాతీయ నేతలు పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి, వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. అయితే వీళ్ళిద్దరూ సైక్యతగా ఉంటారా లేదు అంటే ఏం జరుగుతుందన్నటువంటి మాత్రం చర్చ జరుగుతుంది. ఒకవైపు ఈటల రాజేందర్ బీజేపీ నుండి బయటకు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయన్నటువంటి ఒక వాదన వినిపిస్తోంది. ఇప్పటికే ఈటల రాజేందర్ తన అనుచరులతో, ముఖ్యంగా హుజురాబాద్ లోని ముఖ్య నేతలతో ఒక సమావేశం కూడా నిర్వహించారు. ఈ సమావేశంలో బయటకు రావాలన్నటువంటి డిమాండ్ను కూడా ఆయన అనుచరులు, బీజేపీలో పనిచేస్తున్నటువంటి నేతలు ఈటల రాజేందర్ని కోరారు. అయితే ఈటల రాజేందర్ బయటకు వచ్చి ఒక ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నటువంటి విషయం కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తంగా ఈ అంశం ఎక్కడికి దారి తీస్తుందో అన్నటువంటి విషయం కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. మొత్తంగా తెలంగాణ బీజేపీలో ఆధిపత్య పోరు ఇటు ఈటల రాజేందర్, అదే విధంగా బండి సంజయ్ మధ్య ఈ రోజు ఢిల్లీలో చర్చించే అవకాశం ఉంది. వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదురుతుందా లేదు అంటే ఇదే విధంగా జరుగుతుందా అన్నటువంటి విషయాన్ని మాత్రం వేచి చూడవలసిన అవసరం ఉంది. హరి. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.